నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని కేసీఆర్కు తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వినతిపత్రం అందజేసింది. అనంతరం సంఘం అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి గ్రామానికి 5 నుంచి 10 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, కావున త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచుల పాత బకాయి బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని కేసీఆర్ను కోరామని తెలిపారు. లేదంటే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకొని ధర్నా చేస్తామని రేవంత్ సర్కార్ను హెచ్చరించారు. అన్నది ఎక్కడ ఉండే అన్న ఇక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాలే కానీ, అభివృద్ధి పనులే కానీ, వివిధ కట్టడాలే కానీ ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిందని కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికైన ఉత్తమ గ్రామ పంచాయతీలలో 20 గ్రామ పంచాయతీలు కేంద్రం ఎంచుకుంటే 19 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికైనాయి. ఆ ఎన్నికైన అవార్డులతోని పోటీ పట్టి పుస్తీలు పడి గ్రామాలలో అప్పు సప్పు చేసి అభివృద్ధి పనులు సర్పంచులం అందరం చేసి మా పదవీ కాలం అయిపోయి పూర్తిగా ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. అయినా ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయ్యింది. మేము రావాల్సిన మా పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించాలని మొదటి సంధి మొత్తుకుంటున్నాం. గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఇందిరా పార్కు దగ్గర ఒక సర్పంచులది ధర్నా కార్యక్రమం పెడితే ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొని గత ప్రభుత్వాన్ని అనేక దూషించి మాకు మాయమాటలు చెప్పి సర్పంచుల పక్షాన మేముంటాం, మిమ్మల్ని సర్పంచులను గౌరవంగా చూస్తాం, సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇస్తామని ఇది చెప్పిన ముఖ్యమంత్రి గారు సంవత్సరం అవుతున్న మా పెండింగ్ బిల్లుల మీద ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేదు. కనీసం మా పెండింగ్ బిల్లుల మీద ఏ మంత్రి కూడా స్పందిస్తలేరు. అయితే మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినాం. మా సర్పంచులు అనేక మంది అప్పులపాలై సూసైడ్ చేసుకుంటారు, పేపర్లు చూస్తారు, టీవీలు చూస్తారు, మౌనంగా ఉండిపోతారు. ఇంతమంది గోస తీస్తున్న ఈ ప్రభుత్వానికి పట్టదా అనే మేము రేపు చలో అసెంబ్లీ కార్యక్రమం ముట్టడిస్తేందుకు మా సర్పంచులు సిద్ధమైనాం. అదే రేపు అసెంబ్లీ ఉన్నది కాబట్టి ప్రతిపక్ష నాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వినతిపత్రం ఇస్తేందుకు మా సర్పంచుల సంఘం నుంచి అందరం వచ్చినాం. మా పక్షాన మాట్లాడాలి, మా పక్షాన మాట్లాడి మాకు న్యాయం చేయాలని వేడుకుంటేందుకు ఈడ వినతిపత్రం అందజేసేందుకు ఇవాళ ఈ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడికి వచ్చినాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా స్పందిస్తలేదు కాబట్టి మేము ఆందోళన కార్యక్రమాలు దిగుతాం. మేము ప్రాణాలు పోగొట్టుకోం, ఎంతటికైనా పోరాటానికి మేము సిద్ధమవుతామని ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాబట్టి మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇచ్చి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అనిపించుకోవాలి. కానీ గ్రామాల్లో 10వ పౌరుడు గోస తీస్తుంటే ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది, ఇది ప్రజాపాలన ఎట్లయితుంది గ్రహించాలి ఈ ప్రభుత్వం అని చెప్తున్నా. కాబట్టి రేపటి వరకల్లా ఈ ప్రభుత్వం మాకు స్పష్టంగా ఒక ప్రకటన చేయాలి. మీ సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇస్తున్నాం, మీరు ఆందోళన కార్యక్రమాలు విరమించుకోవాలి, ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి స్టేట్మెంట్ రావాలని కోరుతున్నా. లేని ఎడల మేము ఆందోళన కార్యక్రమాలు దిగుతాం. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ముట్టడికి విజయవంతం చేస్తాం. 20 సంవత్సరాలు చేయని అభివృద్ధి మాకు 5 సంవత్సరాలే చేసినాం. డంపింగ్ యార్డ్ కానీ, పల్లె ప్రకృతి గరం కానీ, ఒక ట్రాక్టర్ కానీ, ఒక చిన్న విలేజ్ లో ట్రాక్టర్ ఉంటుంది. ఇప్పుడు మా విలేజ్ లో ప్రతి ఒక్క విలేజ్ లో ట్రాక్టర్లు కానీ కొన్ని కోట్లు, ఒక 2-3 కోట్ల పని అభివృద్ధి చేస్తే ఇంకొక 40-50 లక్షలు మాకు రావాలి డబ్బులు. అవి ఈ యొక్క సమావేశంలో మాకు ప్రకటిస్తారని మేము కోరుకుంటున్నాం. ఏ పార్టీ వారుగా చూడకుండా మాకు వచ్చేటువంటి డబ్బులని చెల్లించి మాకు న్యాయం చేస్తారని మనం చేస్తా ఉన్నాము. లేని ఏడల ఇప్పటికే చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కాబట్టి సర్పంచులు ఇప్పటికే అప్పులు తెచ్చి మిత్తిలు భరిస్తూ వచ్చి మీరు ఇస్తున్నటువంటి డబ్బులు కూడా మిత్తిలకు సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నిన్ను కోరుతా ఉన్నాం, గతంలో నువ్వు మాకు చెప్పినవు మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ డబ్బులు చెల్లిస్తామని, అదేవిధంగా మాకు మీరు డబ్బులు చెల్లించి మా బాధలు తీర్చాలని మీకు మనవి చేస్తా ఉన్నాము. లేని ఎడల అసెంబ్లీ రేపు ఉన్న సందర్భంలో మేము సర్పంచులం అందరం కూడా
మీ యొక్క అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం కాబట్టి మీరు దయతలసి ఈ రోజు మీరు నిర్ణయం తీసుకొని రేపు ఉదయం వరకు మాకు వార్త చేరేటట్టుగా మీ అందరూ మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అందరూ కూడా చొరవ తీసుకొని మా బాధలు తీర్చడానికి మీరు ప్రకటన చేస్తారని సర్పంచుల సంఘం రాష్ట్ర తరపున మేము మా యొక్క మనవి చేస్తా ఉన్నాము. మా యొక్క బాధలు మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మమ్మల్ని మనసారా మీ అందరూ కూడా మమ్మల్ని దీవించి మాకు మా డబ్బులు చెల్లించే విధంగా చేస్తారని మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.